మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ పెద్దతండా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. పెద్దతండా గ్రామంలో నిర్వహిస్తున్న గిరిజన పూజారుల సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండాకు వచ్చిన మైనంపల్లి హనుమంతరావుకు గిరిజన సంప్రదాయంలో మహిళలు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. అనంతరం స్థానిక జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావుని స్థానిక గురువులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తండాలో నెలకొన్న సమస్యలను వారు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాగా స్పందించిన మైనంపల్లి హనుమంతరావు తండాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు సుప్రభాతరావు, రామచంద్రగౌడ్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. पूजार महाराज कोई तो सेट गिरा स्टेज पे गिरा महाराज की जय, महाराज की जय, ఇక్కడికి మెదక్ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన మహారాజులకు, అదేవిధంగా నాతో పాటు విచ్చేసిన నేనున్నానని ముందుంటాడు. వారెప్పుడు 4 కాలాల పాటు ఇదే విధంగా ఉండాలి, బాగుండాలని చెప్పి కోరుతూ, మరి నా తాండా కుటుంబ సభ్యులకు, నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నా కంఠంలో ఊపిరిండే వరకు కూడా తాండా కుటుంబ సభ్యులను మర్చిపోను. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఎన్నికలప్పుడు ఎంతమంది ఎన్ని విమర్శించినా కూడా ఇప్పుడే మా మహారాజ్ చెప్పినట్టు మిమ్మల్ని చూసి మీ అబ్బాయిని గెలిపించడం, మీ అబ్బాయిని చూడలే అన్నారు. మరి అదే విధంగా మా అబ్బాయి చిన్న పిల్లోడు ఏం తెలియదని ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు ఎవరి మాట వినకుండా అతన్ని గెలిపించినందుకు నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మరి ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే ఏంటంటే, మొట్టమొదలు రాజకీయాలు నేర్చుకుందే ఇక్కడ రామాయంపేటలో. నాకు రాజకీయం అంటే ఏమో తెలియదు, మాట్లాడడం కూడా రాకపోతుండే. ముత్యమన్న వాస్తవమా కాదా? ముత్యం రెడ్డి అన్నకు తెలుసు, రామచంద్ర అన్నకు తెలుసు, రమేష్ రెడ్డి అన్నకు తెలుసు. వీళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నా కానీ ఓ కుటుంబ సభ్యుల్లాగానే ఉన్నాం. మరి ఆనాడు నాకు మాట్లాడే పరిస్థితి లేకుండే. మళ్ళీ నేను 35 సంవత్సరాలకు రాజకీయాలకు వచ్చిన. నా కొడుకు 25 సంవత్సరాలకు వచ్చిన. నాకన్నా 100 రెట్లు చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి చదువులో కూడా తక్కువనే. నేను ఎప్పుడు స్కూల్లో అల్లరి చేస్తే తీసుకపోయి వెనక బెంచ్ లో కూర్చోబెడుతుండే. నా కొడుకు చదువులో కూడా నంబర్ 1. ఇప్పుడు 26 సంవత్సరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.